ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై కూడా తెలుగుదేశం పార్టీ, వైసీపీ, జనసేన ఈ ముగ్గురు కూడా విభిన్నమైనటువంటి వాదనలు వినిపించారు. అయితే వైసీపీ మొదటి నుంచి కూడా అమరావతిని రాజధానిని వ్యతిరేకించింది. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను ప్రతిపాదన తీసుకొచ్చాడు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో అమరావతి రాజధాని కూడా మునిగిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. గత సీఎం అక్కడ రాజధాని వ్యతిరేకిస్తే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ఖచ్చితంగా రాజధాని నిర్మిస్తామని కూడా ఆయన కోరుకోవడం జరిగింది. అయితే వైసీపీ నాయకులు అయితే మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ మేము వ్యతిరేకించినటువంటి రాజధానిలో తెలుగుదేశం పార్టీ రాజధాని కట్టే ప్రయత్నం చేస్తుంది, అక్కడ అంతా మునిగిపోయిందని చెప్పి వాళ్ళని వినిపిస్తూ ఉన్నారు. మనతో వైసీపీ నాయకులు రాయపాటి అంటూ ఉన్నారు. ఆయన అడిగి ఈ రాజధాని విషయాల మీద మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం నిన్న రాజధానిని తీర్చిదిద్దుతాం, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం రాజధాని చేస్తానంటే వ్యతిరేకించారు. నిన్న మీరు అక్కడ ఒక సముద్ర వాతావరణం కనిపిస్తుంది, దానిలో రాజధాని మీరు ఎప్పుడు కడతారో, ఈ ప్రజలకు ఎప్పుడు ఇస్తారో జనం అయోమయంలో పడ్డారు. మరి దాన్ని గమనించుకోవాలా. మరి ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్నారు. ఏ కార్యక్రమం జరిగినా ఈ ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది ఆయన తప్పిదం ఇట్లా జరుగుతున్నాయని తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం మీ పరిపాలన గమనిస్తూనే ఉన్నారు. మరి ప్రజలకు మంచి పరిపాలన అందించండి, అంతేగాని ఏది జరిగినా ఏ చెడు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దటం మంచి భావ్యం కాదని, మరి మా నాయకుడు తీసుకున్నటువంటి 3 రాజధానులు ఖచ్చితంగా ప్రజల్లో అదే మంచిదని మేము భావిస్తున్నాం. నిన్న జరిగినటువంటి విజయవాడ కార్యక్రమం ఇప్పటికి కూడా జనాలు కరెంట్ లేక, నీళ్లు లేక, తిండి లేక అస్తవ్యస్తంగా ఉన్నారు. ముందు పరిపాలన సక్రమం చేయాలని కోరుతున్నాం.